నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి డైటీషియన్ భార్గవి గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. హలో అండి. మేడం ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? దీనివల్ల లోపాలు ఏమైనా ఉంటాయి? ఆ! బేరియాట్రిక్ సర్జరీ గురించి వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైతే ఒక మనిషి ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటాడో, అప్పుడు ఆ మనిషి ఎంత ప్రయత్నించినా పాపం డైట్ చేసినా, లేదంటే ఎక్సర్‌సైజ్ చేసినా తగ్గకపోవచ్చు. అంటే దానికి సవా లక్ష కారణాలుంటాయి. ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే, ఒబేసిటీ కేవలం ఎక్సర్‌సైజ్ చేయకపోవడం మూలంగానే వస్తుందని అనుకుంటారు. అది టోటల్లీ రాంగ్ అమ్మ. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ దాంతో పాటు ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి పోస్ట్‌పార్టమ్ ఉంటుంది. చాలా మంది ఏంటి, ఇప్పుడు డెలివరీ చేసిన ఆడవాళ్ళకి ఏంటంటే, ప్రెగ్నెన్సీ టైమ్‌లో పెరిగిన ఆ వెయిట్ అంతా ఏదైతే ఉంటుందో వాళ్ళు తగ్గాలి. కానీ కొంచెం టైం పడుతుంది. కానీ కొంతమంది దగ్గరకొచ్చేసరికి ఎంత ట్రై చేసినా వాళ్ళు పాపం తగ్గదు. అలాంటివి కూడా నేను చూసాను. ఇప్పుడు ఇంకొక కేస్ నేను చూసాను. ఇదివరకు హాస్పిటల్‌లో వర్క్ చేశాను. 20 సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి బేరియాట్రిక్ సర్జరీకొచ్చింది. అసలు ఆ అమ్మాయికి పెళ్లి కావాల్సిన అమ్మాయి. కానీ ఇక్కడేంటి డాక్టర్ అడ్వైస్ చేసిందంటే ప్రాపర్ డయట్ అండ్ ఎక్సర్‌సైజ్ చేయండి. అప్పటికి తగ్గకపోతే నేను మీకు సర్జరీ చేస్తాను. లేదంటే లేదని జెప్పారు. ఎందుకంటే బేరియాట్రిక్ సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అలాంటివి. ఎందుకంటే ఇదివరకు తినేంత తినలేరు ఒక మనిషి. కంప్లీట్‌గా మెటబాలిజం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనిషి యొక్క మెటాబాలిజం తగ్గిపోతుందో, ఆ లివర్ పర్టిక్యులర్ ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో, దాని ఫంక్షనింగ్ ప్రాపర్‌గా తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే ఈ బైల్ జ్యూస్ అనే లివర్‌లో ప్రొడ్యూస్ అవుతుందో, ఆ బైల్ జ్యూస్ యొక్క పనితీరంతా తగ్గిపోతుంది. తగ్గిపోయి డీటాక్సిఫికేషన్ ప్రాపర్‌గా అవ్వదు. ఇదివరకు ఒక మనిషి ఎంత క్వాంటిటీ అయితే తింటారో, అంతకంటే చాలా తక్కువ తింటారనమాట బేరియాట్రిక్ సర్జరీలో అయిన తర్వాత. కొన్ని కొన్ని సార్లు కొంతమందికి అనిపిస్తా ఉంటది. లైక్ బాగా ఆకలేస్తది. కానీ ఇంత తింటారు. అవును. ఎందుకంటే వాళ్ళ స్టమక్ వాళ్ళకి సపోర్ట్ చేయదు. వాళ్ళ సిస్టమ్ వాళ్ళకి సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఇందులో గూడా 2, 3 రకాల ఒకటి లాప్రోస్కోపిక్, ఒకటి స్లీవ్ లాప్రోస్కోపిక్ అన్నమాట. సో, ఎప్పుడైతే ఈ స్టమక్ ఇలా ఉంటుంది. దాన్ని ఇలా ప్రెస్ చేసి, దాన్ని ఇలా కట్ చేసి, అప్పుడు ఆ సర్జరీ అనేది చేయడం జరుగుతుందన్నమాట. బేరియాట్రిక్ సర్జరీలో. అప్పుడు ఎప్పుడైతే అలా చేస్తామో ఆ స్టమక్ సైజ్ ఇంత అయిపోతుంది. స్టమక్ సైజ్ ఇంత అయినప్పుడు ఇంత తింటే అది ఫుల్ అయిపోతుంది వాళ్ళకి. ఇంకా తినలేరు వాళ్ళు ఏం తినాలనుకున్నా. అది ఇక్కడ జరిగేది. అంటే సర్జరీకి ముందా? సర్జరీ తర్వాత? సర్జరీ తర్వాతే. సర్జరీకి ముందు మనం ఎంతైతే క్వాంటిటీ ఇష్టంగా తినేదో, సర్జరీ అయిన తర్వాత తినలేరనమాట. నేను ఇంకొక కేస్‌లో కూడా చూసిందేంటంటే, అప్పటికి అబ్బాయి బేరియాట్రిక్ సర్జరీ అయిపోయింది. అయిపోయిన తర్వాత డా డైటీషియన్ వచ్చి మా డైటీషియన్స్ ఎవరైతే వచ్చామో మేమందరం అతన్ని కన్విన్స్ చేయడం ప్రయత్నించాం. తినండి, తినండి అని. అసలు అతను తినట్లేదు. ఆ పేషెంట్ యొక్క అటెండర్ అదే చెప్తున్నారు. ఇష్టంగా చేయించుకుంటారు మేడం చేయించుకునేవి. బట్ అతను తినడు. చాలా ఇంతే క్వాంటిటీ తిని చాలంటారు అంటే, అది ఎందుకని నేను సెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే మెటాబాలిజం తగ్గిపోతుంది. బాడీ యొక్క మెటాబాలిజం ఎప్పుడైతే తగ్గుతుందో లివర్ యొక్క ఫంక్షనింగ్ తీరు తగ్గిపోతుంది. ఫంక్షనింగ్ తీరు తగ్గిపోతుంది. అన్నిటి ఆర్గన్స్ మీద వాటి యొక్క ప్రభావం చూపిస్తుంది. ప్రభావం చూపించే బేరియాట్రిక్ సర్జరీ అనేది దాని యొక్క కాంప్లికేషన్స్ తెలుస్తాయి. ఓకే. ఇంకొకటి మేడం, సారీ ఫర్ ది ఇంటరప్షన్. సో చాలా మంది ఏందంటే మనం సరదా చెప్తున్నా. బక్కోడు ఎంత తిన్నా సరే అతను లావు కాడు. సో చాలా మంది కొంచెం వెయిట్ ఉన్నోళ్ళు ఎంత కొంచెమే తింటారు. బట్ వాళ్ళు అదే సైజ్ మెయింటైన్ చేస్తారు. అంటే లైక్ తగ్గరు కూడా ఇంకా పెరుగుతా వస్తారు. సో దానికి ఏమన్నా తేడా ఉంటదా? అది చాలా మందికి ఇది నేను ఎప్పుడో చెప్పాలనుకున్నా. చాలా మందికి ఇదొక అపోహమ్మ. ఎందుకంటే చాలా బక్కగా ఉన్నారు. వీళ్ళు ఏం తింటారు? వీళ్ళు తిన్నా గూడా ఏం లావు అవ్వరు గదా! అని జెప్పి అంటారు. కానీ అది కొంతమందికి అదొక లక్ అనుకుంటారు గానీ అదస్సలు కాదమ్మా. ఎందుకంటే కొ పొ ఒబేసిటీలో 2 రకాలు. ఒకటేంటంటే హైపర్‌ప్లాసియా, ఇంకోటి హైపోప్లాసియా. హైపర్‌ప్లాసియా దగ్గరకొచ్చేసరికి కొంచెం తిన్నా లావైపోతారు. హైపోప్లాసియా ఏంటంటే తినేది ఎంత తింటారో తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత దాని ఇంపాక్ట్ చూపిస్తుందన్నమాట. చాలా నెమ్మదిగా లావవుతారు వాళ్ళు. కానీ వాటి యొక్క ప్రభావం అంతా కొలెస్ట్రాల్ రూపంలో బయటకొస్తుంది. ఓకే. చెడు కొలెస్ట్రాల్ రూపంలో బయటకొస్తుంది గాబట్టి, వాళ్ళు గూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే ఈ కాలంలో జాగ్రత్తగా ఫుడ్ విషయంలో మెయింటైన్ చేస్తేనే, డైట్ మెయింటైన్ చేస్తేనే అప్పుడు సరిగ్గా వాళ్ళ హెల్త్‌ని వాళ్ళు మెయింటైన్. అంటే కొంతమంది ఉంటారు మేడం, చాలా లావుగుంటారు. చాలా మీరు చెప్పినట్టుగా మంచి డైట్ మెయింటైన్ చేస్తా ఉంటారు. అయినా సరే ఆ వెయిట్ తగ్గరు ఎందుకంటారు? వెయిట్ తగ్గకపోవడం అంటే రకరకాల రీజన్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఒకటి. తర్వాత ఇంకొకటేంటంటే హెల్తీ హార్ట్ మెయింటైన్ చేయాలి. ఎక్సర్‌సైజ్ పరంగా వాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారనేది చూసుకోవాలి. కనీసం 3 డేస్ అన్నా చేస్తున్నారా? వీక్లీ 3 డేస్. మినిమమ్ అయితే 5 డేస్ కంపల్సరీగా చేయాలి. అట్‌లీస్ట్ 30 మినిట్స్
30 మినిట్స్ అంటే 3 ఇంటూ 5 150 మినిట్స్ పర్ వీక్ చేయాలి. ఆర్ అదర్వైజ్ 75 మినిట్స్ అయినా చేయగలగాలి. 75 అంటే 1 అవర్ 15 మినిట్స్ అరౌండ్. ప్రతిరోజు అంతవరకు చేయగలగాలి. ఆ పర్టిక్యులర్ అంతసేపు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ప్రాపర్ ఫుడ్ తీసుకుంటేనే ఆ బరువు అనేది తగ్గుతారు. హెల్తీగా బరువు తగ్గడంకి ఉండే ఒక ఇంపార్టెన్స్ బరువు బేరియాట్రిక్ సర్జరీ మూలంగా ఉండదు. డెఫినిట్‌గా ఉండదు. వాటి మూలంగా అలాగే బేరియాట్రిక్ సర్జరీ దగ్గరకొచ్చేసరికి అది కంపల్సరీగా అది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తేనే అది డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. మెయింటైన్ చేయకుండా మళ్ళీ పాత తీరుకు వెళ్ళిపోతే మాత్రం ఎవ్వరు కాపాడలేరనమాట మనిషిని. అయినా తినాలనుకున్న వాళ్ళు తినలేరు. ఎందుకంటే అది మెయింటైన్ చేయడమే ఇంక జీవితాంతం. అదే ఫుడ్ తినాలి, అదే ఇది తినాలి తప్ప వాళ్ళు ఇంకేం తినలేరు. ఒకవేళ వాళ్ళు తిన్నా గూడా అది వెంటనే వాళ్ళకి ఇదొచ్చేస్తుంది. అంటే బోవెల్స్ పాస్ అయిపోతాయి. వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో అయిపోతాయి వాళ్ళకి. అందుకనేసి. ఓకే. మనం మూవీస్ చూస్తా ఉంటాం మేడం. 'సైజ్ జీరో' లాంటి సినిమాలు చూస్తా ఉంటాం. లైక్ కొంచెం మనం ఘీ తీసుకోగానే ఒక మంత్ మొత్తం బాగా కంటిన్యూయస్‌లీ ఘీ తీసుకున్నామనుకో, మనం వెయిట్ నిజంగానే పెరుగుతాం మేడం. ఘీ తీసుకోవడం అంటే ఈ రోజుల్లో ఘీ తీసుకోవడం అనేది మంచిదే. కానీ తినే క్వాంటిటీ మ్యాటర్స్. ఎప్పుడైనా సరే ఓన్లీ డే మొత్తంలో 2-4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఆర్ ఘీ అంతే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే డెఫినిట్‌గా ఇది చెడు చేస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తా ఉంటది. డెఫినిట్‌గా ఎక్కువ అవుతుంది. సో ఫైనల్‌గా హెల్తీగా దీనికి కూడా మంచిగా ఉండాలంటే హెల్తీ టిప్స్ ఏమైనా చెప్తారా? హెల్తీ టిప్స్ అంటే ఫస్ట్ మీరు బేరియాట్రిక్ సర్జరీస్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనీసం 6 మంత్స్ టు 1 ఇయర్ వరకైనా కంటిన్యూస్‌గా వర్కౌట్స్ చేయండమ్మా. వర్కౌట్స్ చేయండి. డైట్ మెయింటైన్ చేయండి. మీకు తెలిసిన ఒక మంచి డైటీషియన్ దగ్గరికెళ్ళి ఒక డైట్ ప్లాన్ తీసుకోండి. డైట్ ప్లాన్ తీసుకొని సరిగ్గా ఆ డైట్‌ని మెయింటైన్ చేస్తూ వర్కౌట్స్ చేయండి. నమ్మకం ఉంచండి. మీ మీద మీరు నమ్మకం ఉంచితేనే అది డెఫినిట్‌గా వర్క్ అవుతుంది. అంటే ఒక 1 మంత్ చేసి నేను తగ్గట్లేదు. నేను మళ్ళీ నేను ఇంకా ఆపేస్తున్నా అని మాత్రం చేయకండి. క్రాష్ డైట్స్ అస్సలు వద్దు. క్రాష్ డైట్స్ ఎప్పుడైతే తీసుకుంటారో ఆ క్రాష్ డైట్స్ డెఫినిట్‌గా మీకు చెడే చేస్తాయి గానీ మేలు మాత్రం చేయవు. ఇప్పుడు మీరు తగ్గొచ్చు. కానీ తర్వాత అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మళ్ళీ గెయిన్ అవ్వడానికి 100% అవకాశాలుంటాయి. క్రాష్ డైట్స్ మంచివి కాదు. బ్యాలెన్స్‌డ్ మీల్స్